Book your juice, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా నా దగ్గరికి వచ్చేయండి, నేను చూసుకుంటా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు షేకింగ్ శేషు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. రాననుకున్నారా? టీం లీడర్ గా రాలేననుకున్నారా? వచ్చా తమ్ముడు, విష్ మీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చూడు స్కిట్ ఎలా ఉంటుందో. కంపౌండర్, పేషెంట్. నమస్తే అండి. ఇవాళ రేపు చచ్చిపోయేలా ఉన్నా, కూర్చో. ఏంటి ప్రాబ్లం ఏంటి? సెల్ ఫోన్ వల్ల చెవులు, టీవీ వల్ల కళ్ళు, కంప్యూటర్ వల్ల బ్రెయిన్, లవర్ వల్ల ఆస్తి, పిల్ల వల్ల పొరుగు పోయి చచ్చిపోవాలనిపిస్తుంది. దానికి నేను ఉన్నాను కదరా. ఎందుకు చంపడానికా? అదే వైద్యం చేయడానికి రా. కూర్చో. ఓ పని చేయి, నువ్వు వెనక్కి తిరుగు. చిచ్చే ఇదేం పద్ధతి కదండి. ఏమైంది? జబ్బులు చెక్ చేయమంటే జేబులు చెక్ చేస్తున్నారండి మీరు. ఇచ్చాడా? పలస పట్టి వైద్యం చేయనురా, నేను పలస పట్టి వైద్యం చేస్తాను. దండం పెడతానండి. ఆటో కొంచెం డబ్బులు ఉంచండి. ఓరి ఎదవా, నేను ఏమన్నా కరుకోటకుండా అనుకున్నావా? 5 రూపాయలు అందులో బస్సు కోసం నుంచి వెళ్ళి ఎదవ సోదా ఆపి కొంచెం మందులు రాసి తాగుతపోతాం. మందులే. ఈ మందులు వాడి రొమ్ము, జిన్ను, ఇస్కి, బ్రాంది. ఏంటి ఈ మందులు రాశారంటే? అదే. మనకు తెలియకుండా వెళ్ళి ఎప్పుడు పెట్టారు మందుల షాప్ లో? నీ మందులు రాయిపోయి నా మందులు రాశాను ఇలాకి. ఈ వాడు ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? నిద్రపోయేటప్పుడును బాగా నిద్ర పెట్టాకనే వేసుకో. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? బతుకున్నప్పుడును బాగా డబ్బులు ఉన్నప్పుడు రైళ్ళు. ఉంటానండి. నాకు నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు చెప్పి గారు చచ్చిపోయిన మా సినిమా సూర్యరావు గుర్తుకొస్తున్నాడు. దరిద్రుడా, డబ్బులు మాత్రం దొబ్బుతున్నావు, జబ్బులు మాత్రం తగ్గట్లేదు. శనిగాడు అదవా. చెప్పు గరిచి చచ్చిపోయిన సినిమా గుర్తుకొస్తున్నాడు. చెప్పు గరితే చచ్చిపోవడం ఏంటి రా దైత్రుడా? ఏ అమ్మా, ఏం పోనీరా ఇది. నెక్స్ట్ పేషెంట్. నీకు అమ్మా కడుపు కాల చెవులో కొరుకుతా పెట్టరా నువ్వు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నమస్తే డాక్టర్. నమస్తే. నాకు మొబైల్ షాప్ ఉందండి. నన్ను ఏం చేయమంట? దానికి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏ సిగ్నల్ వీకా? సిగ్నల్స్ ఫుల్ అండి బాబు. మరి ఇంకేం ప్రాబ్లం? మీకు డీటెయిల్ గా అర్థమయ్యేలా చెప్తాను. చెప్పుకో. మా ఎదురింట్లో అందమైన అమ్మాయి ఉందండి. అది నన్ను లవ్ చేస్తుంది. అంటే సింగిల్ సిమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. బానే ఉంది. కానీ పక్కింటి అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ వాడు. కానీ వెనకింటి అమ్మాయి నా వెనకాల పడుతుంది. నీ అమ్మ కడుపు కాల 3G లవ్వా? కానీ ఈ మధ్యనే కొత్తగా మా పక్కింట్లోకి బంగాళీ దుంపలాంటి బెంగాలీ బేబీ దిగింది. పొద్దున్నది నా వెంట పడుతుంది. నన్ను ఏం చేయమంటారు? 3G లవ్ విత్ 4G మెమరీ కార్డ్ అన్నమాట. ఇంకా నీకు ప్రాబ్లం ఏంట్రా? ప్రొసీడ్ అయిపో, వెళ్ళిపో. కానీ ఈ 4 కనెక్షన్ లో నేను ఏదో దానికి కనెక్ట్ అవుదాం అనుకుంటే ఒకే ఒకరు అడ్డు పడుతున్నారు డాక్టర్. ఎవళ్ళు? నా పెళ్ళాం. నీ అమ్మ కడుపు కాల ఇంట్లో ల్యాండ్ ఫోన్ పెట్టుకుని బయట పబ్లిక్ ఫోన్ చస్తా పెట్టరా సన్నాసి. ప్రతి సిమ్ము సెల్లో పెట్టి వాడేవనుకో వైరస్ వచ్చి చస్తావు. నెక్స్ట్ పేషెంట్. నీ వల్ల ప్రాబ్లమా? ఎక్కువ మాట్లాడద్దు. ప్రాబ్లం నీ వల్లే. నీ వల్ల ప్రాబ్లం. ప్రాబ్లం నీ వల్లే. డేటే ఎంత మందంగా ఉన్నా అందుకని ప్రాబ్లం నా వల్ల అంతదే. నీ వల్ల ప్రాబ్లమా? మీరు మందంగా ఉన్నారు కదా, అందుకే ప్రాబ్లం. అంతేటే ఏడు మందంగా ఉంది, పిల్లలు పుట్టరేటే. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పద తేల్చుకుందాం. డాక్టరా పద. నమస్కారం బాబా. నమస్కారం. ఆ నేటి డాక్టర్ పిల్లండి. ఇక్కడ డేటీ డాక్టర్ ఉండడు, జంట్ డాక్టర్ ఉంటాడు. మరి ఎక్కడేటి డాక్టర్ నపాకి రావని రాసి ఉంది. లపాకి అంటే నేనేరా, లట్ట మొక్కల పాకీరావు. ఆడదైనా మగోడైనా చేసేది వైద్యమే కదా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పి సావరా, దైద్యం వదిలిపోదు. ఏమీ లేదండి. ఏమీ లేనప్పుడు పీజీ వెళ్ళిపోరా. అది కాదు బాబు, మాకు పెళ్లి అయ్యో 10 సంవత్సరాలు అయిందండి. పిల్లలు పుట్టలేదు. ఇంటికి వారసుడు నేపోతే మా అయ్యేమో ఆస్తిలో పంచనంత అండ నోపం అంతా దీనిలోనే ఉంది. నన్ను అనుకో బాగోదు. డాక్టర్ గారు, లోపం అంటే ఇతనులే. లోపం నీలో ఉంది. నీలో ఉంది. నాలో ఏమీ లేదే. అవునండి, ఈయనలో ఏవీ లేదు, లోపం. ఇప్పుడు ఏంటి? నీ పెళ్ళాన్ని తల్లిని చేయాలి, అంతే కదా? డాక్టర్ గారు అబ్బా, అక్కడ ఆవేశపడరు కానీ ఇక్కడ బాగా ఆవేశపడతారు. ఇప్పుడు దీని తల్లిని, నిన్ను తండ్రిని, నీ తండ్రిని తాతని చేస్తా. ఓకేనా? ఓకే బాబు. ఏదైనా మీ చేతి సెలవు బాబు. మీ చేతిలోనే ఉంది ఏదైనా. నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడుకో. ఇలా రా అమ్మా, ఇలా కూర్చో.
కట్టుకున్న చీర కన్నా, పెట్టుకున్న పూలు కన్నా, కొట్టుకున్న సెంటు కన్నా నీ వంటుకున్న సెంటు కంపు సూపర్గా ఉంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? పిల్లలు పుడతలేదని. అవునండి. అంతే కదా, ఇలా తిరుగు. అబ్బా డాక్టర్ గారు రెస్పాన్స్ అదిరిపోయింది. మీరే వైద్యం చేసినట్టు లేదు, ఆ, నైవేద్యం చేసినట్టు ఉంది మా ఆవిడకే. ముందు ఆ కబుర్లు మానేసే ముందు వైద్యం చెయ్యో. నువ్వు ఇటు తిరిగమ్మా. ఇదిగో నేను ఇలా పట్టుకుంటాను, 3 సార్లు ఊపిరి పీల్చు. తప్పకుండా. ఆ, అబ్బా ఆ, అయ్యా అమ్మా అమ్మా అయ్యా, ఎలా ఉంది? మొన్న మీరు తాగిన బీర్ కన్నా, నిన్న తాగిన రమ్ము కన్నా, ఈరోజు తాగిన చీప్ లిక్కర్ వాసన చాలా టెంప్టింగ్ గా ఉంది. నువ్వేడు మందు కూడా తాగితే వేటే. మా నాన్నగారు చేసే బిజినెస్ ఏంటి? బ్యాందీ వ్యాపారం. ఆయన బ్లడ్ నా హార్ట్ లో పంపింగ్ అవుతుంది, ఆ మాత్రం గెచ్చేలేనా? అబ్బా అమ్మా అబ్బా. డాక్టర్ గారు మీరు అక్కడ బీపీ చూస్తుంది, ఇక్కడ లోపల నాకు బీపీ రేగిపోతుంది. మరి నీ అమ్మ అక్కడ కాదు. ఇదిగో మీ ఆయనకి ఫీల్ అవుతున్నట్టున్నాడు, లోపల రా ఇంజక్షన్ చేయాలి. ఆగా లోపల టీలు లేదు, ఏది జరిగిన ఎక్కడ నా కళ్ళు ముందునే జరగాల. ఇంకెక్కడ పోయాకాలం రా. ఇప్పుడు నువ్వు చూసావంటే ఫీల్ అవుతావు, ఇదేమో బాధపడద్ది. ఎందుకురా రిస్క్? లోపలికి వెళ్తాం. నాభం లేదు, ఇక్కడే జరగాల. ఏటెక్కడే జరగాలి. ఆయన టంగ్ అంతా టింగ్ టింగ్ లేదు కానీ మీరు పదండి. ఏమయ్యా, పిల్లలు ఎలా పుట్టాలో బాగా ఎలా పెంచాలో ఇది చూసి నేర్చుకో. టీడేటి బుక్ ఇచ్చి బుక్ చేసినాడు. చేయమంటావా? అబ్బా నాకు సిగ్గేస్తుందండి. నీకు సిగ్గేస్తుందా? ఇక్కడ నాకు భయం వేస్తుంది. చేయమంటారా? ఆ, అబ్బా ఇంకా నేను పొడలేదమ్మా. అబ్బా ఉమ్, అమ్మా. అయిపోయింది. ఇంజక్షన్ చేసి చాలా చెప్పింది. అబ్బలేదు అమ్మలేదు కానీ ఉన్నాడు. డాక్టర్ గారు ఆ. అసలు మీరు చేసినట్లు లేదు తెలుసా? నేను ఎప్పుడు చేసినా అలాగే ఉంటది, మెత్తగా చేస్తాను, దిగినట్టు కూడా తెలియదు. ఇదిగా బాబు, ఈ మందులు వాడు. 1000 రూపాయలు ఫీజీ. ఏటి ఒక పోటీకి అయ్యా. అబ్బా తొందరగా ఇచ్చేయండి. వాంతుకు 200. ఎన్ని వాంతులు? 3 వాంతులు. 600. నా ఫీజు 400. సరిపోయింది కదా. మీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. తప్పకుండా. ఇంజక్షన్కే చేయకు, దేనికి చేయకు. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళరా. థ్యాంక్ యూ. పదా చూసారా, ఒక్క ఇంజక్షన్ చేస్తే చాలు 100 సార్లు చేసినట్టే. దట్ ఈస్ లపాకీరావు. బాయ్. కావగారి చూపే బంతి పూవై పూసిందే, కావగారి మనసే మల్లె పూవై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే. జడ్జెస్ ఎలా ఉంది షేకింగ్ శేషూస్ షేకింగ్ స్కిట్? నాగబాబు సార్. శేషు, సార్ ఎఫర్ట్స్ పెట్టావు కానీ డల్ అయిపోయింది స్కిట్. ఇంకొంచెం పెప్ క్రియేట్ చేయాలి. ఓకే సార్. కొంచెం బెటర్మెంట్ ట్రై చేయి నెక్స్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్. రోజా గారు. శేషు గారు మీ ఎంట్రీ బాగుంది. రాననుకున్నారా? టీమ్ లీడర్ గారు రాలేననుకున్నారా? ఎంట్రీ చాలా బాగుంది. ఆ తర్వాత నిజంగా తెలివైన డాక్టర్, పల్స్ కన్నా పల్స్ చూసి వైద్యం చేయటం బాగుంది.